వెరీ ఇంపార్టెంట్ హెల్దీ ఇన్ఫర్మేషన్. పిల్లలు మమ్మీ సమోసా కావాలంటారు. సమోసా ఇస్తే ఊరుకుంటారా? దాంతో టమాటా కెచప్ కావాలంటారు. పూరి అంటారు, పూరితో టమాటా కెచప్ కావాలి. చపాతీ చేస్తే చపాతీతో టమాటా కెచప్ కావాలి. నూడిల్స్ టమాటో కెచప్, మంచూరియా టమాటా కెచప్, ఫ్రైడ్ రైస్ టమాటా కెచప్. ఈ టమాటో కెచప్ లేకుండా పిల్లలు తినరు, పెద్దవాళ్ళు కూడా ఏ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంట్లో తయారు చేసుకునే ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా తినట్లేదు. మరి ఇంత వ్యసనాకరులైపోయినటువంటి ఈ టమాటో కెచప్ ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి దీన్ని యూజ్ చేసేటప్పుడు ఒకసారి దాన్ని ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ని ఏమేమి వాడారు అనేది కూడా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ టమాటో కెచప్లో E211 అంటే సోడియం బెంజోనేట్. ఈ సోడియం బెంజోనేట్ ఎప్పుడైతే వైటమిన్ సితో కలిసిందో అక్కడ ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుద్ది. అది ఏంటి అంటే బెంజిన్. సో వాట్ ఈస్ బెంజిన్? ఇట్ ఈస్ అ పాయిజన్. దాన్ని ఏం చేస్తున్నాం మనం? ఈ టమాటా కెచప్ రూపంలో కడుపులోకి డైరెక్ట్గా తీసేసుకుంటున్నాము. ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. అంటే తల్లిదండ్రులు అయిన మనము మన పిల్లలకి టమాటా కెచప్ని మన చేత్తో తీసుకొచ్చి వాళ్ళకి ఓపెన్ చేసి తీసిచ్చి ఆ ఫుడ్ ఐటమ్ మీద కలిపి ఇచ్చి తినమ్మా అని ఇస్తున్నాము. మనము తింటున్నాము. దానివల్ల ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. సో సేవ్ యువర్ హెల్త్, డోంట్ స్పాయిల్ యువర్ హెల్త్.